నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ లేడీ అఘోరి మళ్ళా ప్రత్యక్షమైంది తెలంగాణలో. ఒక టెంపుల్ దగ్గర కత్తితో హంగామా చేసి కొంచెం హడావిడి చేసి చాలా మందికి గాయాలు చేసింది సార్ ఆవిడ. యాక్చువల్లీ ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కాబట్టి చాలా మంది అఘోరీలు కానీ సాధువులు కానీ అక్కడ ఉండే టైంలో ఈవిడ ఇక్కడెందుకు ఇంత హంగామా సృష్టించింది? ఎందుకని సార్ అసలు? కుంభమేళ మహాకుంభమేళ అంటే 144 ఏళ్లకి ఒకసారి వస్తుంది. 12 సైకిల్స్ కుంభమేళ సైకిల్స్ కలిపితే మహాకుంభమేళ. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ అలా ఉంటాయి. సో అక్కడ నిజానికి నిన్ననే అక్కడ స్టాంపీడ్ కూడా జరిగింది. అమృత స్థానం చేయడానికి మార్నింగ్ 2 గంటల నుంచి 3 గంటల మధ్య కొన్ని లక్షల మంది ఆ ఘాట్ దగ్గరికి వచ్చారు. ఆ ఘాట్లో తొక్కిసలాట జరిగి దాదాపు 17 మంది చనిపోయారని అంటున్నారు. ఒక 50 మంది వరకు గాయాలైనవి. సో నిజానికి ఈ కాంటెక్స్ట్లో మన తెలంగాణ అఘోరి గతంలో కూడా అంటే ట్రాన్స్జెండర్గా మారిన అబ్బాయి. సో ట్రాన్స్జెండర్గా మారినాక వాళ్ళని లేడీగానే కన్సిడర్ చేస్తారు, అందుకని ఆమె అంటున్నారు. సో ఈ మహిళా అఘోరి కుంభమేళాలో ఉండాలి కదా, తెలంగాణలో ఏం చేస్తుంది? చాలా గత కొంతకాలంగా లేదు. యాక్చువల్గా గత నవంబర్లో, లాస్ట్ ఇయర్ నవంబర్లో కాళహస్తిలో గుళ్ళోకి నగ్నంగా వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి ట్రై చేసింది. అక్కడ నుంచి ఇంకా శ్రీశైలం నుంచి వస్తున్నప్పుడు రోడ్డు మీద బైఠాయించి ఇది చేయడం, తర్వాత ఇక్కడ వరంగల్ ఒక శ్మశాన వాటికలకు పోయి పూజలు చేయడం, భయపెట్టడం, ఇవన్నీ చేసింది. సో 2 రాష్ట్రాల్లో గాను పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మొత్తానికి వీళ్ళు పోలీసులు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆమెను తీసుకెళ్లి మహారాష్ట్ర బార్డర్ ఎక్కడ వదిలిపెట్టొచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. సో ఇంకా ఆమె ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదులే అనుకున్నారు. ఆ తర్వాత ఏమో కుంభమేళాలో ప్రత్యక్షమైంది. కుంభమేళాలో మన మీడియాకి కూడా ఆమె ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. సో దాని తర్వాత ఇప్పుడు కుంభమేళా ఒక పక్క జరుగుతుంది. యాక్చువల్గా ఫిబ్రవరి 26 వరకు, జనవరి 13 నుంచి 26 వరకు 45 రోజులు కుంభమేళా ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి అఘోరీలు, స్వాములు, సన్యాసులు, సాధువులు, నాగసాధువులు ఇలాగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది సాధు సన్యాసులు అక్కడ ఉంటారు ప్రధానంగా. ఎందుకంటే ఇది 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళగా వచ్చి ఒక మనిషికి లైఫ్లో ఒకసారి రావడమే అదృష్టం. సో అంటే నమ్మే వాళ్ళకి, నమ్మకపోతే అది వేరే విషయం. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈ అఘోరి ఎందుకు అక్కడ లేకుండా ఎక్కడికి వచ్చింది అనేది ప్రశ్న. రెండవది, వచ్చిన అఘోరి ఇక్కడ సైలెంట్గా ఉండకుండా ఇక్కడ కత్తి తీసుకొని మనుషుల మీద అటాక్ చేయడం అయితే ఇంకా ఘోరమైంది. నిన్న ఏం జరిగిందంటే సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కి మౌని అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఈమె యథావిధిగా ఇంతకుముందు అనేక చోట్ల చూసింది, గుళ్ళల్లో బట్టలు లేకుండా రాకూడదని వాళ్ళ గురువు కూడా చెప్పాడని చెప్పింది. ఒక ఎర్ర వస్త్రాన్ని తీసుకునింది, దాన్ని కట్టుకొని వెళ్ళింది. ఇవన్నీ కూడా చూసాం. మళ్ళీ కూడా కావాలనే అంటే ఆమెకి ఏంటంటే టీవీ ఛానల్లో కనపడకపోతే నిద్ర పట్టట్లేదా, లేకపోతే తిండి సగించట్లేదా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక అడిక్షన్. చాలా మందికి ఏంటంటే టీవీ ఛానళ్ళల్లో కనపడకపోతే, మీడియాలో కనపడకపోతే వాళ్ళకి ఆ రోజు నిద్ర పట్టదు. దట్ ఈజ్ ఆల్సో ఒక అడిక్షన్. అంటే పాపులారిటీ అడిక్షన్ అనేది కూడా చాలా పెద్ద అడిక్షన్, కీర్తికాంక్ష. ఈ పాపులారిటీ అడిక్షన్ ఈమెకు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె చేసే పనులు వెనుక వేరే మీనింగ్ ఏమీ కనిపించట్లేదు. ఆమెకి వేరే పర్పస్ ఏమన్నా ఉందా, దానివల్ల ఆమెకి ఏమి లాభమా, ఇవేవి కూడా కనిపించట్లేదు. అంటే ఒకటి ఏమన్నా లాంగ్ టర్మ్లో రాజకీయాల్లోకి రావాలని ఉందా? ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కూడా రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు అయిన సందర్భాలు ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. సో అలాగే ఏమన్నా ఉందా, లేకపోతే పాపులారిటీ కావాలి? ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అఘోరి ఎవరు కూడా ఈ స్థాయి పాపులారిటీ రాదు. పాపులారిటీ నోటేరిటీ అంటే తప్పుడుగా అన్పాపులర్ అంటాం కదా, అలాగే అన్పాపులారిటీ పాపులారిటీ అనేది పక్కన పెడితే ఏదేమైనా ఒక పబ్లిసిటీ అయితే మీకు పెద్ద ఎత్తున వచ్చింది. అది గ్యాప్ వచ్చేసి మళ్ళీ వచ్చింది. ఎందుకంటే వేరే రాష్ట్రాలు ఏమైనా పట్టించుకో, ఏమి తమిళనాడు వెళ్తుంది, మహారాష్ట్రలో వెళ్తుంది, మిగతా నార్త్లో ఉండే దేవాలయం అక్కడెవరు ఏమైనా పట్టించుకోవట్లేదు. అక్కడ ఏమన్నా చేసినా కూడా మీడియా ఇంత ఇది చేయట్లేదు. అందుకని ఆమె తెలుగు రాష్ట్రాల్లో అయితే పబ్లిసిటీ వస్తుంది. సోషల్ మీడియా ఆల్రెడీ ఆమెకి యూట్యూబ్ ఛానల్ ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. ఆమె ఫోన్లు చేస్తుంది యూట్యూబ్ ఛానల్కి. కొంతమంది గొడవలు కూడా పెట్టుకుంది, కొంతమందిని బెదిరించింది కూడా. జర్నలిస్ట్ని నీ అంత చూస్తాన్ని వాళ్ళు మళ్ళీ సమాధానాలు ఇచ్చారు.
ఆ మధ్య కూడా ఎవరో జర్నలిస్ట్ అక్క నేను ఇలా అన్నాను అక్క, నువ్వు అలా అనుకున్నావు అక్క అనేసి అంతా కూడా వీడియోలు పెడుతున్నాడు. ఇలాగా ఆమెను మాతా అనాలని ఇలాంటివి ఏవో రకరకాల ఇవి ఉంది. ఓకే. ఈ టైంలో నిన్న ఆమె న్యూట్‌గా గుడిలోకి పోవడానికి ట్రై చేస్తే అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వెళ్ళడానికి ఇట్లా లేదు, మీరు బట్టలు ధరించి రండి, మేము అలో చేస్తామని చెప్పారు. పైగా అక్కడ అంత పెద్ద క్రౌడ్ ఉంది. క్రౌడ్‌లో భాగంగా ఈమెను స్పెషల్‌గా తీసుకొని వెళ్ళలేరు కదా! అవును అది సార్. కూడా చెప్తే ఈమె వినకుండా ఇది చేసింది. మరి కత్తి ముందే తెచ్చుకుందా ఏం తెలీదు గానీ, కత్తి తీసుకొని అక్కడ ఉన్నోళ్ళ మీద అంతా దాడి చేసింది. చాలా మందికి గాయాలయినాయి. టీవీలో మనం చూడొచ్చు. గాయాలైనోళ్ళు చూపిస్తున్నారు. కొంతమందికి లోతుగా కూడా దిగింది గాయాలు. ఎందుకంటే ఆమె చాలా బలంగా ఉంటుంది మనిషి కూడా. చాలా స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా ఉంటుంది. రెండోది ఆమె పోలీసుల మీద కూడా గతంలో దాడి చేసిన సందర్భాలు మనం చూసాం. వ్యాన్‌లో ఎక్కించడానికి ట్రై చేస్తుంటే వాళ్ళని కూడా లాగి చెంపదెబ్బ కొట్టింది. ఆమె చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి దెబ్బ కూడా గట్టిగానే తగులుతుంది. సో, ఆ పద్ధతిలో చేయడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అంటే అక్కడ ఆ స్థాయి పోలీసులు కూడా లేరప్పుడు. ఈ లోపల వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే స్టేషన్ నుంచి పోలీసులొచ్చారు. వచ్చి ఈమెని పట్టుకున్నారు. ఇప్పుడు ఆమె మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే అవకాశం ఉంది. నిజానికి గతంలోనే పెట్టుండాలి. గతంలో ఆమె మీద సూసైడ్ కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టాలి. చాలా కేసులు పెట్టి జైల్లో వేసుంటే ఈ స్థాయికి వచ్చేది కాదు. అవును సార్. ఆమెకేం అర్థమైందంటే నన్ను వీళ్ళేమీ చేయలేరు. సో, నేను ఒక హిందూ మతానికి సింబల్‌గా ఉంటున్నాను కాబట్టి నన్ను వీళ్ళేం చేయలేరు అన్న ఒక దీంతో రెచ్చిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఒక్కసారిగానే ఆమెకి పోలీసులు తమ పద్ధతిలో వాళ్ళు గాని రుచి చూపిస్తే ఇది ఉండదు. కానీ వాళ్ళేం చేస్తున్నారు పోలీసులు కొంత భయపడుతున్నట్టు కనబడుతుంది. పోలీసులంటే ప్రభుత్వం. ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఏందంటే బీజేపీ ఇలాంటి దానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అవును సార్. ఏదైనా జరిగితే ఇది హిందూ అది ఇదని తీసుకొనొచ్చేసి అనవసరంగా గొడవ ఎందుకు, ఏదో మంచిగా డీల్ చేసి పంపించేద్దామని పోలీసులు అనుకుంటారు. కానీ ఈమె దాన్ని అలుసుగా తీసుకొని సాధారణ భక్తుల మీద నిజంగా ఈమె భక్తురాలైతే ఇతర భక్తుల్ని ఎలా కత్తితో అటాక్ అవును సార్. చేస్తదండి? సింపుల్ లాజిక్. సో, ఒకటి మెంటలీ సమ్ ఇష్యూస్ ఉండాలి. మెంటల్ డిజార్డర్స్ ఉండాలి. రెండోది ఈ అడిక్షన్ వచ్చేసి ఛానెల్‌లో కనబడాలంటే మనం ఏదో మామూలుది ఎప్పటికైనా ఒక స్థాయి వచ్చినాక బోర్ కొట్టేస్తుంది. బోర్ కొట్టినాక డోస్ పెంచాలి. డోస్ పెంచితే గాని మీడియా పట్టించుకోదు. జనం పట్టించుకోరు. అఘోరి పక్కన పెట్టి. ఎందుకంటే అఘోరి ఒక 1 మంత్ పైనే మీడియాని, పబ్లిక్‌ని ఈ వాడుకున్నారు. అవును సార్. సో, దాని తర్వాత అది పోయింది. అందుకని గూడా మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చి ప్లాన్డ్‌గా ఇప్పుడొచ్చి ఆహ్, లేకపోతే కత్తెందుకు తెచ్చుకుంటది? ఆల్రెడీ తెలుసు బట్టలేసుకొని ఎళ్ళాలని. ఇవన్నీ చేసిందంటే తనకొక ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. సో, ఇలా చేస్తే గాని మనకు అటెన్షన్ రాదు అన్న దీంతో చేసింది. కానీ దీని కాన్సిక్వెన్సెస్ ఎందుకంటే ఇప్పుడు ఆ గాయాల్లో ఎవరికైనా సెప్టిక్ అయ్యి ఎవరైనా చనిపోయే అవును సార్. స్థాయి గూడా ఉంటది. పరిస్థితి గూడా ఉంటది. కాబట్టి పోలీసులు మరి దీన్ని ఏ స్థాయిలో తీసుకుంటారు? ఏమైనా మళ్ళీ కేసులు నిజంగా పెట్టి ఏమైనా కోర్టుకి పెట్టి జైలుకి పెడతారా? లేకపోతే మళ్ళీ కౌన్సెలింగ్‌లో వదిలేస్తారా? అనేది మనం చూడాలి. పోలీసులైతే ఈమెని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. రైట్ సార్. థాంక్ యూ.